ఆనంద్ సాగర్ గారు, సో గతంలో మీరెవరి మీదైతే అవినీతి ఆరోపణలు చేశారో వారినే మీ పార్టీలో జాయిన్ చేసుకొని ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు ఇచ్చినటువంటి మీకు అవినీతి మీద మాట్లాడే అర్హత లేదు అని వెంకటరెడ్డి గారు అంటున్నారు. ఇప్పుడు గఫూర్ గారు మాట్లాడారు, మస్తాన్ వాలీ గారు మాట్లాడారు. వారి యొక్క మాటలు మేము స్వాగతిస్తున్నాం. అలాగే తమ్ముడు వెంకటరెడ్డి గారు ఆయన భాష మారింది, వేషం మారింది, అభినందిస్తున్నా. గత కాలంలో ఆయన అంటే అప్పట్లో అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి కొంచెం స్పీడ్ ఉంటుంది. ఆయన యంగ్స్టర్, నాకంటే వయసులో చిన్నోడు, నాకంటే వయసులో చిన్నోడు కాబట్టి అభినందిస్తున్నా. అట్లా మాట్లాడితే చాలా బాగుంటుంది డిబేట్. కాబట్టి నేను అనేది ఏంటంటే ప్రత్యారోపణకు మేము దిగం. మేము ఇప్పుడు ఆరోపించే స్థాయిలో మేము లేము. ఆరోపణ నిరూపించే అధికారం ప్రజలు మాకు కట్టబెట్టారు. అవును, ప్రకృతి విలయతాండం చేసినప్పుడు, సునామీలు, తుఫానులు, మొన్న కేరళలో వచ్చిన వరదలు లాంటివి వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి శూన్యం రాజ్యం వెళ్తుందో, విధ్వంసం జరుగుతుందో, అలాగే కురుక్షేత్రం, కళింగ యుద్ధం లాంటి ప్రపంచ యుద్ధాలు లాంటి యుద్ధాలు జరిగినప్పుడు ఏ విధంగా ప్రాణ నష్టం, ధన నష్టం, ఒక శూన్యం రాజ్యం వెళ్తుందో, పీనుగులు గుట్టలో ఏర్పడతాయో, అలాగో ఒక వైసీపీ అనే పార్టీ అధికారంలోకి వచ్చి అధికార విధ్వంసాన్ని చేసింది రాష్ట్రంలో. ఆ గాయం మానడానికి, ఆ లోటు భర్తీ కావడానికి 30 ఏళ్ళు కూడా సరిపోదని అనేక మంది రాజ్యాంగ నిపుణులు, పరిపాలనా దక్షులు, ఆర్థికవేత్తలు, శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు చెప్తా ఉన్నారు. దాన్ని ఎంతో కొంత భర్తీ చేసే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఈవేళ సిబిఐని రీకాల్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. 5 ఏళ్లలో మా అవినీతి నిరూపించడానికి మేము బ్యాన్ చేసినటువంటి సిబిఐని వారెందుకు మళ్ళీ రాష్ట్రానికి ఆహ్వానించలేకపోయారు? మేము కూడా వాళ్ళు చేసినటువంటి అవినీతి మీద కక్ష తీర్చుకోవడానికి సిబిఐని పిలిచి చేయక్కర్లేదు. ఇక్కడ ఉన్న సిఐడినో ఇంకోటో చేసి చేయొచ్చు. కానీ అలా కాదు కదా. పారదర్శకంగా అవినీతి నిరూపణ జరగాలి. ప్రజాధనం లూటీ ఎవరు చేశారో తేలాలి. ఈ రాష్ట్రానికి ఎందుకు నష్టం వచ్చింది, ఈ రాష్ట్రం ఎందుకు అప్పుల కుప్పగా మారింది అని తేలాలి. వ్యక్తులు చేసిన స్కాములకి, ప్రభుత్వం చేసిన స్కాములకి తేడా లేదండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కొంతమంది వ్యక్తులు చేశారు. ఇక్కడ ఒక ప్రభుత్వం స్కామ్ చేసింది. ఏ విధంగా చేసింది? డిస్టిలరీకి, బ్రావరేజ్ కార్పొరేషన్ కి డీడీ కడితే వాళ్ళు ఆ మద్యాన్ని రిలీజ్ చేస్తారు ప్రపోర్షనేట్ గా. ఇక్కడ ఎప్పుడన్నా డీడీ తీసి కట్టిన సందర్భం చూసారంటే ఎవరన్నా? 5 ఏళ్ళు బెవరేజెస్ కార్పొరేషన్ కి ఎవరైనా డీడీ తీసి ఒక షాప్ యజమాని వెళ్ళి చేశారా? ఎందుకంటే అక్కడ గవర్నమెంటే, ఇక్కడ గవర్నమెంటే. వీళ్ళంతా కూడా ఈవేళ మొక్కజొన్న పొత్తు కొంటే, మల్లెపూలు కొంటే డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయి. లిక్కర్ లో ఎందుకు 5 ఏళ్ళు మీరు డిజిటల్ పేమెంట్ పెట్టలేదు? పైగా ఒక గంట అమ్మిన బ్రాండ్ ఇంకో గంటలో ఉండేది కాదు, అరగంట అమ్మిన బ్రాండ్ తర్వాత అరగంటలో ఉండేది కాదు. దేశంలో, ఈ రాష్ట్రంలో అమ్మిన బ్రాండ్లు దేశంలో మరి ఎక్కడన్నా ఉన్నాయండి? ఎక్కడ లేవు. మరి దాన్ని ఏమంటారు? దాన్ని లిక్కర్ దోపిడీ అనరా? అక్కడ అవినీతి జరిగిందని ఒప్పుకోరా? మేము ఒప్పించాలనే ప్రయత్నం కూడా చేయట్లేదు. సిబిఐ ఎంక్వైరీ పడుతుందండి. పారదర్శకంగా వేల కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ లో దోచుకున్నారనేది నగ్న సత్యం. మనం ఎంత వాదించినా, మన వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళు ఎంత గొంతు చించుకున్నా ప్రభుత్వ పెద్దలు మాట్లాడట్లేదు. ప్రభుత్వ పెద్దలు భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? దేనికోసం వాళ్ళకి వెన్నులో వణుకు పుడుతుంది. ఆ భయంలోంచి పుట్టుకొచ్చిందే రకరకాల ప్రత్యారోపణలు. ఈవేళ 150 కోట్లు ఫైబర్ నెట్ లో గోల్మాల్ జరిగింది. అక్కడ ఉన్నది ఇద్దరే పర్మనెంట్ ఎంప్లాయీస్, దాదాపు 1200 పైచీలకు టెంపరీ ఎంప్లాయీస్. ఎవరైతే దాని చీఫ్ ఉన్నాడో వాళ్ళ అన్నగారు, వాళ్ళ మేనల్లుడు చెరుకో భాగాన్ని పంచుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. ఆఖరికి ఆ బిల్లులు కూడా ఎలా చెల్లించారో చూడండి. ఎవరు చెప్తున్నారు ఇవన్నీ? ఈవేళ ఎవరైతే ఆ శాఖలకు అధిపతులుగా వచ్చారో ప్రభుత్వ అధికారులు, వాళ్ళు నిగ్గు తేల్చి, లెక్క తేల్చి చెప్తున్నటువంటి వాస్తవాలు ఇవన్నీ.
దీని మీద ఏం చేద్దామో చెప్పండి. సిబిఐని పిలిచాం మేము ఏదైనా కేసులు పెట్టి అర్ధరాత్రి మీ ఇళ్ళ మీద దాడి చేయట్లేదు కదా. మీరు ఆరోపణలు చేశారు గతంలో. ఏం చేశారు? 6 లక్షల కోట్ల అవినీతి జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఈ 5 ఏళ్లలో అని చెప్పి ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఎప్పుడైనా ఒక పేజీ అన్నా తిప్పారా మీరు? ఎందుకు మీరు ఆ పుస్తకాన్ని అమలు చేయలేకపోయారు? అలాగే తిరుపతిలో పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉంది, దొంగిలించుకుపోయాడు అని చెప్పారు. పోనీ దాన్నన్నా బయటికి తీశారా? అవన్నీ వద్దు. వివేకానంద రెడ్డి గారు మటరు చంద్రబాబు నాయుడు గారు చేయించారని చెప్పారు. దాన్నన్నా నిగ్గు తేల్చారా? కోడికత్తి మీపై దాడి జరిగితే చంద్రబాబు నాయుడు గారు చేయించన్నారు. దాన్నన్నా నిగ్గు తేల్చారా? ఏ ఆరోపణైనా మీరు చేసిన ఆరోపణని మీ 5 ఏళ్ల పదవీ కాలంలో నిరూపించారా? ఒక్కటి చెప్తున్నాం, మేము ఆరోపణ చేయట్లేదు. ఇప్పుడు వచ్చిన ఆరోపణల మీద ఎంక్వైరీ చేస్తున్నారు. అధికారులు ఇచ్చిన నివేదిక మీద సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. ఇది తప్ప ముందుకెళ్లాలా వద్దా? ప్రభుత్వం చర్యలు చేపట్టాలా వద్దా? చెప్పాలి. గఫూర్ గారు, మస్తాన్ గారు చెప్పాలి. ఎందుకంటే ఫుల్ స్టాప్ కోరుతున్నారు. ఎలా వస్తుంది ఫుల్ స్టాప్? జరగాలి, ఎంక్వైరీ జరగాలి. మీకు చేతకాక మా 5 ఏళ్ల పరిపాలనలో మీద మీరు సిబిఐ ఎంక్వైరీ వేయలేకపోయారు. ఇప్పుడు అడుగుతారేంటి? అందుకే చెప్తున్నాం. అందుకే ఇప్పుడు కూడా సిబిఐని పిలిచామంటే ఎందుకు పిలిచావు? మా మీద ఉన్నా మీ మీద ఉన్నా నిగ్గు తేల్చడం కోసం, దీన్ని ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టడం కోసం, ప్రజలకు పారదర్శక పాలన అందించడం కోసం, జవాబుదారీతనాన్ని పునరుద్ధరించడం కోసం పెట్టాం. కాబట్టి ఆరోపణలు ప్రత్యారోపణలు ఇంత తొందరగా చేస్తే మీకు మైలేజ్ రాదు. చూద్దాం, ఒక 6 నెలలు, ఇంకా 3 నెలలు కూడా ముగియలేదు, హనీమూన్ కూడా గడవలేదు. ఆనంద్ సాగర్ గారు సమయం లేదు. 6 నెలల తర్వాత ఇంకా ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు అవినీతి బయటకు వస్తుందో సిబిఐ ద్వారా. అప్పుడు చూసిన తర్వాత ఎవరు రాష్ట్రాన్ని నీతిగా పరిపాలన చేయగలుగుతారు అనేది ప్రజలు రేపు పొద్దున డిసైడ్ చేస్తారు. వెంకటరెడ్డి గారు సార్, నేను ఇప్పుడు ఆనంద్ సాగర్ గారు అన్న దానికే ఇప్పుడు, ఎందుకంటే మేము సిబిఐని బ్యాన్ చేయలేదు సార్. చంద్రబాబు నాయుడు గారు బ్యాన్ చేస్తే దాన్ని సిబిఐ, ఈడీ, ఐటీ వీళ్ళందరూ ఇక్కడ రావడానికి వీల్లేదంటే మేము వచ్చిన తర్వాత బ్యాన్ ఎత్తేసాం. మేము సిబిఐకి ఇవ్వలేదు అన్నారు కదా. చంద్రన్న తోఫా, అమరావతి భూముల కుంభకోణం ఇవన్నీ సిబిఐకి ఇస్తే సిబిఐ రాలా అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. మేము ఎక్కడ సిబిఐని బ్యాన్ చేయాల. సో సిబిఐకి ఎంక్వైరీ చేయమని చెప్పి మేము ఆల్రెడీ ఇచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో తీర్మానం చేసి సిబిఐ ఎంక్వైరీ చేయండి, ఇటు మీద కుంభకోణాలు జరిగినాయని ఇచ్చాం. ఇంకొక పాయింట్ ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే, నేను అందుకనే అంది, మీ హయాంలో ఏం జరిగింది, మా హయాంలో జరిగింది. నేను స్వాగతిస్తానంటున్నా. మేము తప్పు చేయలేదు కాబట్టి స్వాగతిస్తానంటున్నా. మీ హయాంలో మా హయాంలో మొత్తం 10 ఏళ్ల పాటు వేసేయండి. 10 ఏళ్ల పాటు టైం బాండ్ పెట్టావు. 1-2 సంవత్సరాల్లో మొత్తం నిగ్గు తేల్చమండి. మేము నిజంగా అవినీతికి పాల్పడితే మాకు శిక్షలు వేయండి. ఎందుకంటే మేము ఎక్కడ పాల్పడలేదు కాబట్టి నిజాయితీగా చెప్తా ఉన్నాం. మేము స్వాగతిస్తానంటున్నాం, మేము వద్దనంట్లా. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి మీద మా ప్రభుత్వ హయాంలో కేసులు ఏదైతే నమోదైనాయో అవి మేము నిజంగా కక్షపూరితంగా పెట్టామని వాళ్ళు అనుకుంటే, లేదు మేము నిజాయితీ పడ్డా నిరూపించుకోవాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం వాళ్ళందరూ ఆ కేసులు అంటే మేము సిబిఐకి ఇస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. వారి ప్రభుత్వంలో సిబిఐకి అప్పచెప్పంటారు. ఇప్పుడు మా హయాంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద నమోదైన కేసులు ఏదైతే ఉన్నాయో, స్కిల్ డెవలప్మెంట్ నుంచి ఫైబర్ నెట్, లేదంటే మీరు అన్నట్టుగా అమరావతి అసైన్డ్ ల్యాండ్లు, వీటన్నిటిని మేము నిజంగా తప్పుడు కేసులు పెట్టామని వాళ్ళు అనుకుంటే ఆ కేసులు సిబిఐకి ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వం మీ చేతుల్లోనే ఉందిగా, దాన్ని కూడా మేము స్వాగతిస్తా అంటున్నాం. కేంద్ర ప్రభుత్వం మీ చేతుల్లో ఉండి ఎన్డీఏ కూటమి నీరున్న సిబిఐకి మనం మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మేము తప్పుడు పెట్టామనంటే, కానీ మా మీద ఏదో తప్పుడు కేసులు పెట్టి లేనటువంటి దాన్ని ఉన్నట్టుగా ఏదో కేసులు పెట్టి అరెస్టులు చేసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో చేయాలనుకుంటే ఏం కాదు. ఏమవుతుంది? 1,32,00,000 మంది ఓట్లు వేశారు బ్రహ్మనాయుడు గారు. ఒక 1000 మందిని చంపుతారా? 2,000 మంది చంపుతారా? ఎంతమంది మీరు పెడతారు? ఏముంటారు సార్? ఎంతమంది మీరు పెడతారు? మహా అయితే 10,000 మంది మీద కేసులు పెడతారు. మిగిలిన 1,32,00,000 మంది, 1,31,90,000 మంది ఉంటారుగా పనిచేయడానికి. సో ఏమవుతుంది? నా మీద ఏదో పెట్టారు, అవన్నీ లైట్ ఇంకా చాలా వస్తాయి, అన్ని కామన్ ప్రిపేర్ అయిన మెంటల్ గా. ఒకటే కదా వచ్చింది, ఒక లవ్ లెటర్ వచ్చింది అనుకున్నా నేను, ఇక చాలా వస్తాయని అనుకుంటున్నాం. కక్ష సాధింపు చర్య ఏం సార్? కక్ష సాధింపు చర్యలో భాగంగా మీ మీద కేసు పెట్టారా?
ఇప్పుడు నేను సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెట్టానంట, అవును. ఏదో ట్విట్టర్ లో ఏం పెట్టానో వాళ్ళు ఇవ్వాలి కదా. దామచర్ల జనార్దన్ గారి సోదరుడు సత్య గారు మీ మీద కేసు పెట్టారు, అదే కదా? అదే సార్, ఇప్పుడు దాన్ని ఏమంటున్నారు బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు ఇదిగో పలానా డేట్ రోజు పలానా ట్విట్టర్ లో మీరు పోస్ట్ ఇది పెట్టారు, నాకు స్క్రీన్ షాట్ పెట్టాలిగా, నేను పెట్టింది కాదా అనేది. ఏదో పెట్టానంటే ఎప్పుడు పెట్టానో దాంట్లో డేట్ లేదు, ఏం పెట్టానో లేదు. సో మీరేమన్నా అభద్రతా భావానికి భయాందోళన గురవుతున్నారా వెంకటరెడ్డి గారు? ఏం లేదు సార్, నేను రాజకీయాల్లో తిరిగేటప్పుడే ప్రిపేర్ అయ్యాను, ఇంట్లో వాళ్ళు కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఆల్రెడీ. అవసరమైతే 10 రోజులు 20 రోజులు బెయిల్ రాదు, లేకపోతే 4 రోజులు బెయిల్ రాపోయినా ఉండాలని ప్రిపేర్ చేస్తున్నాం మెంటల్ గా. సో వాటికి ప్రిపేర్ అయ్యే రాజకీయాల్లో తిరుగుతా ఉన్నాం. సో ఇది కామన్, దాని గురించి నేను ఎక్కడ అంటలా. ఇందాక గఫూర్ అన్న ఒక మంచి మాట చెప్పాడు. ఎస్, మీరు కూడా ఇప్పుడు నేనేమంటున్నాను, గఫూర్ అన్న కూడా అడగమండి, ఎందుకంటే ఆయన తెలుగుదేశంతో కొంచెం సాన్నిహిత్యంగా ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు బాగా పరిచయం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీ మీద కేసులు పెట్టారు కదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, అవి మీరు అప్పుడు తప్పుడు కేసులు అన్నారు కదా, మేము కూడా తప్పుడు కేసులు అన్నాము, సిపిఎం కూడా తప్పుడు కేసులని మేము వాదించాము, అది నిజంగా తప్పుడని మీరు ప్రూవ్ చేయాలి అని అనుకుంటే మీరు విచారం చేస్తే అది కరెక్ట్ గా ఉండదు. ఎందుకంటే మీరే రాష్ట్ర ప్రభుత్వం హెడ్ గా ఉన్నారు కాబట్టి దాన్ని ఇంకో దర్యాప్తు సంస్థకు బదిలీ చేయండి, ఇక్కడ ఆంధ్రాకి సంబంధం లేని దర్యాప్తు సంస్థతో బదిలీ చేయండి అని చెప్పి గఫూర్ అన్నాడు అనుకోండి, ఎంత పద్ధతిగా ఉంటది, ఎంత చూసే వాళ్ళకి అది నిజమే కదా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద కేసులు ఇప్పుడు వాళ్ళే ఎత్తేసుకుంటారు, అప్పుడేంది, అప్పుడు ఇంకెక్కడ ఉంటుంది విచారణ, ఏం జరిగింది? మేము కేసులు పెట్టి అరెస్టులు చేసి కోర్టుల్లో ఉన్నాక అది విచారణ జరగాలంటే అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం మేము, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వం మేము వెనక్కి తీసుకుంటున్నాం అంటది, అప్పుడేముంటుంది? ఇంకా అది కాదు కదా జరగాల్సింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారి మీద కమ్యూనిస్టులు పుస్తకాలు వేశారు, గఫూర్ అన్న లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు అని వాదించారు ఒకప్పుడు, చంద్రబాబు నాయుడు స్కాములు చేశామన్నారు. అట్లానే మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే చంద్రబాబు నాయుడు అంత అవినీతి పరుడు లేడన్నారు. సరే, తర్వాత తెలంగాణలో పొత్తు పెట్టుకున్నారు, అది వదిలేద్దాం. సో వాళ్ళు కూడా ఇప్పుడు అదే అనాలి. అంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు వెంకటరెడ్డి గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు ఒకప్పుడు ఒకే పార్టీలో పనిచేశారు, ఈ రోజు 2 పార్టీలకి అధ్యక్షులుగా ఉన్నారు రాష్ట్రంలో. రేపొద్దున మళ్ళీ పొత్తు కుదిరితే ఇండియా కూటమిలోకి జగన్మోహన్ రెడ్డి గారు జాయిన్ అయితే షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారు మీరంతా ఇప్పుడు మీరు మస్తాన్ వాళ్ళ గారు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. నేను నేను స్పష్టంగా చెప్తాను సార్, ఐఎన్డిఏ కూటమా లేదంటే ఎన్డీఏ కూటమా, ఏ కూటమిలో మాకు జాయిన్ అయ్యే ఉద్దేశం ప్రస్తుతానికి లేదు, ఉండదని అనుకుంటున్నాం. మీకు లేదా మిమ్మల్ని జాయిన్ చేసుకునే ఉద్దేశం లేదా? లేదు, మేము ఎప్పుడు సింగిల్ గానే పోటీ చేయాలనేది మా ఆలోచన. మా ఆలోచన ప్రకారం కానీ ఐఎన్డిఏ కూటమిలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలుగా ఎవరైతే ఉన్నారో ఆ పార్టీలకు సంబంధించిన అఖిలేష్ యాదవ్ గారు మిగిలిన వాళ్ళందరూ వచ్చి మాకు మద్దతు తెలిపారు మొన్న. అంటే ఇది రాష్ట్రంలో జరుగుతున్న అరాచకానికి మద్దతు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపలేదు. నోట్ దిస్ పాయింట్, మేము రాజకీయ పార్టీగా మాకు మద్దతు తెలపలే వాళ్ళు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 2 నెలలుగా జరిగినటువంటి అరాచకానికి వ్యతిరేకంగా మీ తరపున మేము కూడా మద్దతు తెలుపుతున్నాం అని చెప్పి అరాచకానికి వ్యతిరేకంగా వాళ్ళు మద్దతు తెలిపారు. తెలిపినప్పుడు కాంగ్రెస్ కూడా తెలపాలి, కాంగ్రెస్ వాళ్ళు తెలపలేదు.